తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ విషయంలో ప్రజలంతా కడుపు మండి కడుపు మసిలిపోతూ ఉంటే, ఆందోళనతో ఉంటే, నిరుద్యోగులంతా మాకు రావాల్సినటువంటి ఉద్యోగాల కోటా కూడా దెబ్బతింటుందని వాళ్ళ ఆవేదనగా ఉంటే, ప్రజలంతా బాధపడుతూ ఉంటే, ఇగో రెడ్ల సంబరాలు చూడురయ్యా. రెడ్లు సంబరాలు చేసుకుంటారు ఏమని? పటాకులు కాలుస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్ రానందుకు పటాకులు కాల్చుకొని పాలు గుమ్మరించుకుంటా ఉన్నారు చూడుర్రి. ఇగో ఈ రెడ్ల కథ చూడుర్రి. జై మాధవరెడ్డి, జై మాధవరెడ్డి, జై మాధవరెడ్డి, జై మాధవరెడ్డి, జై మాధవరెడ్డి, జై మాధవరెడ్డి. ఎట్లా చూసుకుంటే అట్లే కరెక్ట్ ఉరికిరండి. ఇక్కడ వచ్చేసి ఇలా చూడండి, ఇలా కథ చూడండి. జై మాధవరెడ్డి అని చెప్పి ఎవడైతే బీసీలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి బీసీల రావాల్సినటువంటి అన్నం ముద్దను గుంజుకపోయిర్రో వాని పేరు రోడ్డు మీద రాసి, ఇగో వీళ్ళంతా ఆ కాలనీలు ఉన్న రెడ్లు 5-6 జమై పటాకులు కాల్చి వాని పేరు మీద పాల్గుమరిస్తా ఉన్నారు. వీళ్ళ కడుపులో ఎంత కుట్రుంటుందో చూడ్రి. అంటే బయట వీళ్ళ చేతిలో ఎవడు మూత్రం కూడా పోయొద్దు రేపు పొద్దున. ఎందుకంటే ఇంత పాపిసి దొంగల ఆడలు ఉండరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ సొమ్ము ఈడబ్ల్యూఎస్ కోట వీళ్ళు తింటారు, కానీ బీసీల సొమ్ము బీసీలు తినడానికి ఇగో ఈ దుకాణం, ఈ పటాకులు కాల్చుకుంటా, ఈ దొంగ కథ ఇవి పేరుతోటి మనది తినుకుంటా. ఇగో ఇదా ఏం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా? ఇగో వీళ్ళు 10 మంది జమై జై మాధవరెడ్డి అని చెప్పి ఆ మాధవరెడ్డి రెడ్డి జాగృతి పేరు రాసుకొని దాని మీద పాల ప్యాకెట్ పోసి పటాకులు కాల్చుకుంటా ఉన్నారు చూడ్రి. ఇగో వీళ్ళు పటాకులు కాల్చుకుంటా ఉన్నారు చూడ్రి. ఇగో ఓట్లేసేది ఇప్పుడు రేపు వస్తే మనకు రిజర్వేషన్ వద్దని చెప్తున్నటువంటి వీళ్ళు రేపు పొద్దున ఎవడన్నా నా పేరు రాజేందర్ రెడ్డి, నా పేరు సోమిరెడ్డి, నా పేరు అంజిరెడ్డి అని చెప్పి మన గల్లీలకు వచ్చి అక్క ఓటేయి, అన్న ఓటేయి అని అంటే చెప్పు మడత పెట్టుర్రి, చెప్పు మడత పెట్టి కొట్టుర్రి. ఎందుకంటే గింత కుట్ర ఉన్నది వీళ్ళ కడుపులల్లా, వీళ్ళ కడుపులల్లా దాచుకొని బీసీలకు రిజర్వేషన్లు రావద్దని గింత ఉన్నది చూడ్రి. వాళ్ళ కడుపులల్లా మొత్తం కాలనీలలో పెట్టుకొని వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలారా, తెలంగాణలో బీసీ తల్లి పాలు దాగి పెరిగిన బిడ్డలారా, బీసీ తల్లి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలారా, వీళ్లకు ఎట్టి పరిస్థితిలో దగ్గరికి కూడా రానియొద్దులని, దరిదాపులలో కూడా రానియకూడదు. మన ఆక్రోశం వాళ్ళకు ఆనందమా? మన ఆర్తనాదం వాళ్ళకు ఆనందమా? పాలాభిషేకమా? మన గోసవాలు పటాకులు కాల్చుకోవడమా? ఇది ఆరిపోయే దీపం. ఇదా ఏం చేద్దాం చెప్పురా, మీరే చెప్పురి. ఇటువంటి వాళ్ళని కామెంట్ చేయండి. ఈడబ్ల్యూఎస్ పని ఎట్లాగో చేస్తాంలే కానీ 100% చేసుడే, దాని పని చేసుడే. ఏం చేద్దాం చెప్పురు. ఇక దగ్గరికి వచ్చినప్పుడు ఉంటుంది, ఇట్లా బరాబర్ ఉంటుంది. నిజంగానే నాడు ఉంటే మాత్రం వాళ్ళ కాలు చేతులన్నీ ఖతం చేద్దాము, గొర్ర రోడ్డు మీద గుంజుకపోయి. అర్ధరాత్రి ఆర్డర్ కాపీ పాత ఆర్డర్ లేదు బీడర్ లేదా వస్తుందే మాట అది. ఇక మీరు ఏమన్నా అనుకోరు. ఇక వీళ్ళ కడుపుల గింత కువార్కం గింత కుట్రతోటి అమ్మా బీసీలకు రిజర్వేషన్ వస్తుందిరా,
ఎవరు మళ్ళా వీళ్ళే రెడ్డిలే అది. ఆ? ఆ. గింత ఘోరమా ఏ బీసీ ప్రజలారా, ఒక్కటేసారి పుట్టినాం, ఒకటేసారి చస్తాం. ఈ దుర్మార్గులు ఎవరైతే మన పొట్ట మీద కొట్టి మన దినుకుంటా బతుకుతా ఉన్నారో, మన దినుకుంటా బలిసినారో, మన దినుకుంటా బలిసి మనకు సంబంధించినటువంటి హక్కులు రాకుండా అడ్డుకుంటున్నారో ఎవడైతే ఉన్నాడో వాడి భరతం పట్టాల్సిందే. వీళ్ళని ఊర్ల పంట కూడా ఉండనియద్దు, వీళ్ళని ఊర్ల పంట కూడా తిరగనియద్దు. ఇట్లా మేము మా జాతుల కన్నీళ్ళు మీకు ఆనందాలైనయా? మా జాతుల కన్నీళ్ళు ఎంత లోపల ఎంతున్నా చూడు విషయం. మా జాతుల కన్నీళ్ళు కష్టాలు మీకు ఆనందాలైనయా? ఇంతమంది ప్రజలు, ఇంతమంది మేధావులు, ఇంతమంది బీసీ అడ్వకేట్లు, బీసీ డాక్టర్లు, బీసీ ఇంజనీర్లు, బీసీ ఉద్యోగస్తులు, బీసీ టీచర్లు అందరూ సలసల మసులుతా ఉంటే గిదా మీరు చేసి వీడియోలు పంపుతారు మీరు. ఇంకా ఇది కూడా ఇరని గింత బల్పా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ సంబరాలు చివరి దశకు వచ్చినాయి, అంతే. మీ సంబరాలు చివరి దశకు వచ్చినాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారానికి రాబోతా ఉన్నారు. మీ నాటకాలన్నీ చూస్తూ ఉన్నారు. మీ నాటకాలన్నింటినీ ఖచ్చితంగా మీకు రాజకీయ ఉనికి లేకుండా చెయ్యకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. మీకు రాజకీయ ఉనికి లేకుండా మంత్రులు ఉన్నారు కదా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలివి ఏపాటిదో మీకు ఎరికే కదా. ఇక నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. ఇక కేవలం కాంట్రాక్టులు సంపద మీద పడ్డోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నాదేం పోయింది, ఉంటున్నది పోయింది, నాది వరకు ఉంటే చాలు ఆయనది. ఇక రేవంత్ రెడ్డి 7 అగ్రవర్ణాల పిడికెడు మంది లేని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులారా, రెడ్డి మంత్రులారా, ఇవాళ నీ జాతీయులు నన్ను అవమానిస్తా ఉన్నారు. ఇక్కడ మా జాతులను బీసీలను అవమానిస్తా ఉన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పండి. మీరు వాళ్ళ తరఫున క్షమాపణ చెప్పండి, లేకపోతే మిమ్మల్ని కూడా తిరగనీయం. ఇక్కడ మీరు కూడా ద్రోహులే అవుతారు. మా జీవో కాయిదాన్ని ఛాలెంజ్ చేసి కొట్టేపిచ్చి మాకు రిజర్వేషన్లు లేకుండా చేసి అడ్డుకొని కుట్రలు బన్ని సంబరాలు చేస్తూ ఉన్నారా? దీనికి రేవంత్ రెడ్డి మిగతా రెడ్డి మంత్రులు బాధ్యత వహించాలా? మీకు అక్కడ ఒక్క క్షణం కూడా కూర్చోవడానికి వీల్లేదు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఊర్ల పంట తిరగనియా. మీరు రాసి పెట్టుకోరు, ఈ రోజు రాకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. నువ్వు చూడరు, ఆ పని చేసి చూపెడతా. గింతనా మనం ఆవేదనలో మనం ఉంటే నీ సొమ్ము అడిగినారా? నీ సొమ్ము అడిగిర్రా? నీ ఇంట్లో ఆస్తి అడిగిర్రా? లేకపోతే నీ భూమిలో ఏమైనా వాటా ఇవ్వమంటుర్రా? అరే మా హక్కులు మాకు కావాలని చెప్తా ఉంటే గింతనా? చూడు లోపల ఎట్లున్నదో, చూడు వాళ్ళకి ఎట్లుండదో. ఇక్కడ 1952 నుంచి ఎస్సీలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు వచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు రిజర్వేషన్ల కోసం కొట్లాడాల్సిన పని రాలే. ఎస్టీలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు వచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు రిజర్వేషన్ల కోసం కొట్లాడడానికి అవసరం రాలే. బీసీలు దశాబ్దాల నుంచి రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉంటే నిన్న చదివిన కదా 25 పేజీలు పుంజాల శివశంకర్ గారు రాసింది. దశాబ్దాలుగా కొట్లాడుతూ ఉంటే ఈ రోజు కూడా రాణిస్తలేరు. ఇది రానియకపోగా ఎక్కడన్నా ఈడబ్ల్యూఎస్ కావాలి మాకు అని చెప్పి వీళ్ళు ఏదన్నా రోడ్డు ఎక్కిరా, ఏదన్నా ధర్నా చేసిరా? ఇచ్చిపడేసారు. కానీ వాళ్ళకి 10% వచ్చింది. అందుకోసమే పొలిటికల్ పవర్ మన దగ్గర ఉండాలి. ఈ పొలిటికల్ పవర్ బీసీల దగ్గరికి పోవద్దని అచ్చగాడు బుచ్చగాడు అందరు చేస్తూ ఉంటారు. కుట్ర అందరు చేస్తూ ఉంటారు. ఇది ప్యూర్గా బీసీల ఉద్యమం, ప్యూర్గా బీసీ తల్లి పాలు దాగి పెరిగినటువంటి ఆ రక్తం పంచుకొని పుట్టిన బీసీల ఉద్యమం ఇది. ఇక ఇళ్లకు ఇంకొక ఆమె జొరదామని చూస్తుంది, ఓడి కిందికెళ్ళి వద్దామని చూస్తాడు, ఓడి మీదికెళ్ళి వద్దామని చూస్తాడు. ఈ బీసీలకు పుట్టినట్టుగా బంద్ చేయరి. ఇది ప్యూర్గా బీసీలకు న్యాయం చేసే ఉద్యమమే. చూస్తాం మీరు ఇంకెన్ని పాలాభిషేకాలు చేసి ప్రజలను రెచ్చగొడతారో అది కూడా చూస్తాం. జరిగితేనే తెలుస్తుంది మీకు. కన్లెర్ర చేస్తే మళ్ళా ఊర్ల పొంటి ఒక్కడు కూడా కనిపించడు, ఒక్కడిని కూడా కనిపించకుండా చేస్తాం.
ఇంట్లో మమ్మల్ని అవమానించుకుంటూ పోతే ఇలా బీసీలు మేల్కొన్న బీసీలు, ఇలా బీసీలు సోయికొచ్చిన బీసీలు మేమంతా ఒక్కటై గర్జిస్తున్న సమయంలో గింత తెలివికొచ్చిన తర్వాత, గింత సోయికొచ్చిన తర్వాత కూడా గిన్ని చిల్లర పనుల. అందుకోసమే బీసీ ప్రజలారా ఒకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ అగ్రవర్ణ పార్టీలు, అగ్రవర్ణ మీడియా, అగ్రవర్ణ నాయకులు, అగ్రవర్ణ దోపిడీ కాంట్రాక్టర్లు, దొంగలు, వీళ్ళేవి కూడా మనవి కావు. వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు, ఈ కిందున్నోనికి ఫండింగ్ చేస్తూ ఉంటారు. ఇక అరే మీరు బీసీలు అంటే వాడుర్రా, బీసీలను చీల్చుర్రా అని కిందోనికి ఫండింగ్ చేసే కార్యం మీరు ఏమన్నా చేసుకోర్రా భయ్. రెడ్ల ఓట్లు మాకొద్దు, గెట్అవుట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా చెప్తా ఉన్నా, మీ ఓట్లు మాకొద్దు, గెట్అవుట్. మా ఇళ్ళ కాడికి వస్తే మీరు చేసుకున్న సంబరాలు ఉన్నాయి కదా, ఆ సంబరాలను చూపెట్టి మాట్లాడతాం, సమాధానం చెప్తాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ప్రజల, మేము మీ సొమ్ము అడుగుతలేదు, ఈ పార్టీ మా సొమ్ము మేము తింటామంటున్నాము. మీ పావుషేరు మీరు తిన్నప్పుడు మా పావుషేరు మాకు దక్కాలని చెప్తున్నాము. ఏం మీ ఇళ్ళకి తోడుకొచ్చి ఇవ్వమంటున్నామా? లేదే. కాబట్టి బీసీ ప్రజలారా, మన కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన వాటా కోసం, మన అధికారం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది మన ముందుకు. ఈ పార్టీ పెట్టి నెల రోజులు కాలే, ఇవాళ కేవలం 20 రోజులలోనే తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీదకి తీసుకురాగలిగినాం జనాన్ని, మహాప్రపంచనాన్ని సృష్టిస్తాం. ఈ పార్టీలో మీరు జైన్ కావాలంటే సింపుల్, ఒకే ఒక్కటి, ఆన్లైన్లో మీకు ఇదంతా అందుబాటులో ఉంటుంది. ఇది ఒకసారి చూడండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది, ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన, ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళు చూడ్రి, మనకు రిజర్వేషన్ వద్దని చెప్తా ఉన్నారు, వాళ్ళ కథ చూడ్రి. వాళ్ళు ఇగో బీసీలకు ఇచ్చిన డబ్బు గిది, ఓసీలు ఎత్తుకపోయిన డబ్బు గిది. ఇగో అగ్రవర్ణాల చేతుల్లో 67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. భూమి లేని బీసీలు 75 లక్షల మంది ఉన్నారు. రాజకీయ వాటా బీసీలకు దక్కాలంటే ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో చూడ్రి, బీసీలకు ఎన్ని దక్కాలి? 25 ఎమ్మెల్సీలు దక్కాలి లెక్క ప్రకారం. దక్కిందెంత? 12 మాత్రమే. 8% ఉన్న ఓసీలు 34% బడ్జెట్ను కంట్రోల్ చేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం బీసీల వద్ద గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు. ప్రాజెక్టులు కడతామని బీసీల దగ్గర గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు గుంజుకున్నారు వీళ్ళు. బీసీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఎకరమన్న పంచిరంటే పంచలే. ఇవన్నీ ఏంది? అందుకోసమే ప్రజలారా, ఈ పార్టీ, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ, ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. ఈ పార్టీలో చేరండి, ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 986666524314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి, మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు ఆ లింక్ ద్వారా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.